బాలీవుడ్‌లోనే కాదు దేశవ్యాప్తంగా సినిమా అభిమానుల్లో అత్యంత ఆసక్తి కలిగిస్తున్న సినిమాలో 'వార్ 2' ముందు వరుసలో ఉంది. ఇప్పటికే మల్టీస్టార్ ప్రాజెక్ట్‌గా భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమాకు ప్రధాన కారణం బిగ్ స్టార్ హృతిక్ రోషన్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కలయిక. ఈ ఇద్దరి మాస్ హీరోల కాంబినేషన్‌పై అభిమానుల్లో, ఇండస్ట్రీలో తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది. ఈ సినిమాను బ్రహ్మాస్త్ర ఫేమ్ అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్నారు. ఎస్ట్రా ఫిల్మ్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతుంది. 'వార్' ఫ్రాంచైజ్ ఇది రెండవ భాగం. మొట్టమొదటి భాగంలో హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో ఒక్కడే మెరిశారు. అయితే ఇప్పుడు రెండు ఇండస్ట్రీలు సూపర్ స్టార్లను కలిపిన ఈ సీక్వెల్ ఓ రేంజ్లో హైప్ క్రియేట్ చేసింది. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్లో ఒక ఆసక్తికరమైన ప్రశ్నపై చర్చ జరుగుతుంది. ఇద్దరు మాస్ హీరోలు ఉండటంతో దర్శకుడు ఎవరికెంత స్కోప్ ఇచ్చాడు, ఎవరికి ఎక్కువ డామినేషన్ ఉందో అనే దానిపై ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే తాజా ఇండస్ట్రీ బజ్ ప్రకారం ఈ సినిమా తారక్ అభిమానులకు క్రేజీ ట్రీట్ మారనుందని సమాచారం. సినిమా మొత్తంలో ఎన్టీఆర్ పాత్రకు మంచి డెప్త్, మాస్ ఎలిమెంట్స్తో పాటు హైలైట్ సీన్స్ కూడా ఉంటాయట. ఆయన క్యారెక్టర్ను హృతిక్ క్యారెక్టర్కు పూర్తిగా టఫ్గా, పవర్ఫుల్గా డిజైన్ చేశారని టాక్. అంతేకాదు వార్ 2లో ఎన్టీఆర్ లుక్, ఫైట్స్, డైలాగ్స్ అన్ని ఆయన అభిమానుల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇది నిజమే అయితే ఖచ్చితంగా సినిమా తారక్ కెరీర్లో మైల్ రాయిగా నిలిచే అవకాశం ఉంది. మరోవైపు హృతిక్ పాత్ర కూడా అదే స్థాయిలో పవర్ఫుల్గా ఉండటం వలన వీరిద్దరి మధ్య వచ్చే క్లాష్ సీన్స్ అభిమానులు గూస్ బంప్స్ కలిగించేలా ఉంటున్నాయని ట్రేడ్ టాక్. ఈ భారీ మల్టీస్టార్ సినిమా ఈ నెల 14న పాన్ ఇండియా లెవెల్లో విడుదల కాబోతుంది. హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలో విడుదలవుతుంది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, లీక్ బిట్ సీన్స్, ప్రీ లుక్స్, టీజర్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీపైనే అందరి దృష్టి ఉంది. ఇప్పటి వరకు టాలీవుడ్కి మాత్రమే పరిమితమైన ఆయన సినిమా జర్నీ ప్రస్తుతం హిందీ సినిమా పరిశ్రమలో మొదలు కానుందని, తన తొలి సినిమాని ప్రతిష్టాత్మకమైన బ్యానర్లో హృతిక్ రోషన్తో కలిసి మల్టీస్టార్గా రూపొందిన ఈ సినిమా బలమైన పాత్రను ఆయన పోషిస్తున్నాడు. వార్ సినిమాకి సీక్వెల్ అనగానే నార్త్లోనే కాకుండా సౌత్లో కూడా ఆసక్తికరంగా ఎదురు చూడటం మొదలు పెట్టారు. ఇక ఈ సినిమా ద్వారా ఎన్టీఆర్ హిందీలో ఎంట్రీ ఇస్తున్నారనే విషయం మరింత క్రేజ్ పెంచింది. అయితే ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ అనే విషయం బయటకు రావడంతో అనేక విషయాలు చర్చకు వచ్చాయి. హృతిక్ లాంటి సూపర్ స్టార్తో నటిస్తున్నారని హృతిక్ వార్తతో ముందుగా ఫిజికల్గా ట్రోలింగ్ మొదలు పెట్టారు. ఆ తర్వాత రెమ్యునరేషన్ విషయంలో ఎవరికి ఎక్కువ, ఎవరికి తక్కువ అనే చర్చ మొదలైంది. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్కు భారీ రెమ్యునరేషన్ ఇచ్చారా, లేదా హృతిక్కు ఎక్కువ పారితోషికం ముట్టు చెప్పారా అంటూ ట్రేడ్ వర్గాలు ఆరా తీయడం మొదలుపెట్టాయి. అయితే వార్ 2 సినిమాలో ఎన్టీఆర్ నెగిటివ్ రోల్లో పవర్ఫుల్ పాత్రలో హిందీ సినిమా పరిశ్రమలో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ చిత్రంలో విలన్ పాత్రలో పోషించేందుకు సిద్ధమైన తారక్ను భారీగానే రెమ్యునరేషన్ మొట్ట చెప్పినట్లు సమాచారం. అయితే బాలీవుడ్ సినీ వర్గాలు సమాచారం ప్రకారం ఎన్టీఆర్ సుమారుగా 70 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ చెల్లించినట్లు సమాచారం. ఇక హృతిక్ రోషన్ విషయానికి వస్తే ఎన్టీఆర్ కంటే తక్కువగానే పారితోషికం ఇచ్చినప్పటికీ ఓవరాల్గా భారీగానే రెమ్యునరేషన్ అందుకోబోతున్నట్లు తెలిసింది. అయితే ఈ సినిమా కోసం హృతిక్కు సుమారుగా 50 కోట్ల రూపాయలు చెల్లించారు. అదనంగా లాభాల్లో షేర్ ఇచ్చేందుకు ఎస్ట్రా మూవీస్తో ఒప్పందం చేసుకున్నారు. దాంతో తారక్ కంటే ఎక్కువగానే రెమ్యునరేషన్ అందుకోబోతున్నట్లు సమాచారం.